తెలంగాణ టీవీ 9 వార్తలకి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్ చూస్తే ఇంకా ఫస్ట్ మన మెయిన్ పేజీలో మన ద్రౌపది ముర్ము గారు మన జలాంతర్గామిగా ప్రయాణించారు. ఒకసారి తొలి మహిళా రాష్ట్రపతిగా రికార్డు సాధించడం అనేది కనిపిస్తూ ఉంది. నేను నా ఒపీనియన్కి అని చెప్పేసి వార్తను ప్రచురించింది. దాని తర్వాత ఇటు చూసుకుంటే ప్రపంచ ర్యాపిడ్ చెస్లో అర్జున్ హంపి కంచుమోత మోహించినటువంటి పరిస్థితి, దాన్ని మెయిన్ పేజీలో పెట్టడం జరిగింది. ఛాంపియన్లు దీనికి సంబంధించిన సమాచారం అనేది ఒకసారి చూద్దాం. ఇంకా వాడివేడికి వేళయే నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు సభ ముందుకు బిల్లులు అంటూ నదీ జలాలపై ప్రధాన దృష్టి, సన్నద్ధమైన అధికార విపక్షాలంటూ ఒక వార్తను ప్రచురించి ఇంక కేసీఆర్ నేడు అసెంబ్లీకి కేసీఆర్ ముఖ్య నేతలతో బారాస అధినేత భేటీ అంటూ అసెంబ్లీ నేపథ్యంలో దాన్ని దిశానిర్దేశం చేసినట్టు కేసీఆర్ గారు చేసినట్టు అనిపిస్తుంది. ఆయన వస్త్రా రాడా అనేది ఒకసారి చూడాలి. అయితే మనకైతే మనకి ఇవ్వటానికి అయితే ఇచ్చారు. చూద్దాం ఆయన వస్తే ఏ విధంగా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి చూడాలి. ఇంక రేవంత్ రెడ్డి గారు బారస వాదనలను తిప్పికొడదాం అనుకుంటూ పూర్తి ఆధారాలతో సిద్ధం కండి. అసెంబ్లీ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశం చేసినట్టు కనిపిస్తూ ఉంది. పాలమూరులో వారు అడిగింది 7.15 టీఎంసీలకు మాత్రమే. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేలాగా 45 టీఎంసీలు మనం కోరడంలో తప్పే ఉందంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలని మెయిన్ పేజీలో ప్రచురించింది. ఇంకా వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 దుర్మరణం అనుకుంటూ నారాయణఖేడ్, సత్తుపల్లిలో ఘటనలు జరిగినటువంటి వార్తను అయితే ప్రచురించింది. 9 జిల్లాల్లో చలి పంజా. కొమరం భీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 7.5 డిగ్రీల లోపు నమోదు. నేడు రేపు మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందనుకుంటూ ఒక వార్తను ప్రచురించింది. ఇంకా దాని తర్వాత సిగాచి సీఈఓ అరెస్ట్ అంటూ సిగాచి పేలుడుకు సంబంధించి పేలుడు జరిగిన 6 నెలలు పోలీసులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ మినిమం 100 మెంబర్స్ అని చనిపోవటం జరిగింది. అది మనకి జూన్ ఆ టైంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అది మనకు అందరికి తెలుసు. 14 రోజులు రిమాండ్ విధించి దీని తర్వాత కంది జైలు తరలింపు అనుకుంటూ అమిత్రాజ్ సిన్హా ఫోటోని అయితే ఇక్కడ ప్రచురించడం జరిగింది. రాజధాని నయా పోలీసింగ్. ఇంకా దీన్ని ఏ విధంగా చేస్తారు ఏంటనేది చూడాలా. జిహెచ్ఎంసీ పరిధితో 3 కమిషనరేట్లు అనుకుంటూ ట్యాంక్ బండ్ నుంచి శంషాబాద్ దాకా హైదరాబాద్. అయితే యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ స్థాయిగా మార్పు. పునఃవ్యవస్థీకరణపై 1-2 రోజుల్లో నోటిఫికేషన్ జారీ అనుకుంటూ పోలీసింగ్కి సంబంధించినటువంటి వార్త ఒకటి ప్రచురించింది. పోలీస్ జోన్లు 16 నుండి 12కి వచ్చినటువంటి పరిస్థితి. అంటే దీన్ని ఏ విధంగా తీసుకెళ్తారనేది చూడాలి. ప్రస్తుతం 3 కమిషనరేట్లు, 16 పోలీస్ జోన్లు ఉన్నాయి. అయితే హైదరాబాద్ కమిషనరేట్లో 7, సైబరాబాద్లో 5, రాజకొండలో 4 ఉన్నాయి. తాజా వీటిని 12 కుదించనున్నారు. హైదరాబాద్లో 6, మిగిలిన 2 చోట్ల 3 చొప్పున ఉండనున్నాయి అనుకుంటూ వార్తనైతే ప్రచురించింది. ఇక మనం చూస్తే ధరల కట్టడికి ఏది అవసరం అనుకుంటూ వార్తను ప్రచురించారు. ఇక జనరిక్ మెడిసిన్తో చాలా లాభాలు ఉన్నాయనుకుంటూ 38,000 కోట్ల ఆదా చేశాం అనుకుంటూ ఒక వార్తను ప్రచురించారు. ఆకాశాన్ని అంటుతున్న మందుల ధరలు 600 నుండి 1,100% లాభాలు ఆర్జిస్తున్న వ్యాపారులు అనుకుంటూ వార్తను ప్రచురించింది. ఇంకా పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికల వెల్లడి. దాన్ని బట్టి జనరిక్ ఔషధాలు ధరలపై నియంత్రణ కలిగిన ఎన్పిపిఏ సామర్థ్యంతో
పంచిన సామాన్యులపై పడుతున్న భారాన్ని తగ్గించాలని నివేదిక స్పష్టం చేసిందంట. దానికి సంబంధించిన వార్తను ప్రచురించింది. ఆటల్లో గెలిచాం, అంతరిక్షంలో మెరిసాం అనుకుంటూ ఈరోజు మన్ కీ బాత్ దానికి సంబంధించి ప్రధాని మోదీ గారు చేసిన వ్యాఖ్యలు ఒకటి ప్రచురించింది. ఈ ఏడాది ఎన్నో మైలురాళ్లను చేరుకున్నాం. 2025 చిరస్మరణీయమన్న ప్రధాని మోదీ. నేటి అర్ధరాత్రి తర్వాత తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు. ఇక తొలి 3 రోజులు టోకెన్లను భక్తులకు అనుమతిస్తారని చెప్పేసి తర్వాత ఇక భారత్ విశ్వగురువు అవడం ప్రపంచానికి అవసరం అనుకో సాంకేతిక మానవుడే యజమాని కావాలనుకుంటూ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలను అయితే ప్రచురించింది. ఇంకా రెండో పేజీకి వస్తే తను చాలించి ఇతరుల్లో జీవించి అంటూ జీవన్ దాన్ చొరవతో ఈ ఏడాది 201 మంది అవయవ దానం చేశారనుకుంటూ 732 మంది జీవితాల్లో వెలుగులు వెలిమాయనుకుంటూ ఒక వార్తని ప్రచురించింది. ఏ అవయవాలు ఎంతమందికి మార్చారంటే 30 గుండెలో 287 కిడ్నీలు, కాలేయాలు 183, ఊపిరితిత్తులు 92, కంటి కార్నియాలు దానికి సంబంధించిన 140, మొత్తం 732 అవయవాలను అయితే మేము అమర్చారంటూ ఒక వార్తను ప్రచురించింది. ఛాంపియన్ విషయానికి వస్తే చెస్లో తెలుగు వెలుగులు హంపి అర్జున్కు కాంస్యాలు వచ్చినటువంటి పరిస్థితి కానీ ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్కి సంబంధించి వార్తను ప్రచురించింది. ఇంకా ఈసారి బ్యాట్ ధమాకా రెచ్చిపోయిన స్మృతి, షెఫాలి, రీచా అంటూ కాస్త పోటీ ఇచ్చిన లంక 4 T20లను భారత్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చరిష్మా సంజీవిలకు టైటిళ్లు, జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి ఒక వార్తను ప్రచురించింది. ఇంకా పంత్ స్థానంలో ఇషాన్ అనుకుంటూ ఒక వార్తను వచ్చింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటు పడనుందా అనే వార్తను న్యూజిలాండ్లో వన్డే సిరీస్కు అతన్ని తప్పించాలన్నారా అనేది వార్త. సెలెక్టర్లు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సమాచారం. పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ను భారత్ జట్టుకు ఎంపిక చేయొచ్చని తెలుస్తుంది. కివీస్తో ఈ నెల జనవరి 11 ప్రారంభమయ్యే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం జట్టు మేనేజ్మెంట్ స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా బిజినెస్ స్పేస్కి వస్తే వెండి మార్కెట్ విలువ 380 లక్షల కోట్లు అనుకుంటూ ఆపిల్, ఆల్బిటెల్, మైక్రోసాఫ్ట్ను అధిగమించిన 3వ స్థానంలోకి ఉందని చెప్పేసి వార్తను ప్రచురించింది. రక్షణ రంగంలో 1.8 లక్షల కోట్లు పెట్టుబడులు అదాని చేస్తానన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక వార్త ప్రచురించారు. భారీ పెట్టుబడులు, రోల్స్ రాయల్ సన్నాహాలు అనుకుంటూ యుద్ధ విమాన ఇంజిన్ తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2030 కల్లా కోల్ ఇండియా అనుబంధ సంస్థలో ఐపీఓలు అనుకుంటూ వార్తను కొత్త ఐపీఓలు వస్తాయనే పరిస్థితి ఉంది. ఇక్కడ 3 ఏళ్లలో 14 రెట్ల పెరిగిన BSE షేర్ వాల్యూ దానికి సంబంధించినటువంటి ఒక వార్త బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి వార్తను ప్రచురించింది. ఇంకెక్కడ సూచీల స్థిరీకరణకి అవకాశం అనుకుంటూ 26,000 దిగుమతి నిఫ్టీ 50 వస్తే బలహీనతలు అనుకుంటూ విశ్లేషణకు అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఇదండి మనం ఈరోజు ఈనాడు పత్రికలో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలు. మళ్ళీ రేపటి హెడ్లైన్స్తో మళ్ళీ ఒకసారి కలుద్దాం.
ఓకే. థ్యాంక్ యూ.